E20 ఎఫెక్ట్, ఈవీల వైపు చూపు, ఇథనాల్ వినియోగంపై టెన్షన్, అతి తక్కువ ధరలకే ఈవీలు లభ్యం, అత్యంత చౌకగా గ్రాఫిన్ వాహనాలు, నాణ్యతలో లిథియం అయాన్ బెటర్, తక్కువ ఖర్చు ఎక్కువ ప్రయాణం, శబ్ద కాలుష్య జీరో, ఇథనాల్ కలిపితే ఇంజన్ దెబ్బతింటుందని పబ్లిక్ వర్రీ, మైలేజ్ పైన ఆందోళనే, నిర్వహణ వ్యయం అధికమే, అందుకే ఈవీలకు పెరిగిన డిమాండ్ అని ఒక వార్తను చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం బైకులు మాత్రం విపరీతంగా, ఈవీ బైకులు, ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ ఖర్చు ఉండదు, సౌండ్ రాదు, దానికి అయితే జీరో మెయింటెనెన్స్. దాదాపు ఒక బెల్ట్ ఏమో ఉంటుంది, కొన్ని బండ్లను బట్టి ఉంటుంది, ఒక బెల్ట్ ఏమో ఉంటుంది అంతే. దానికి పెట్రోల్ ఉండదు, ఖర్చు ఉండదు. దాదాపుగా ఒక నెలలో ఒక 3-4 వేలు అయితే మిగులుతున్నాయనే రూపకంగా చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఈవీలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. కార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. E20 ఎఫెక్ట్ ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. E20 అంటే ప్రభుత్వం ఎట్లా చూస్తూ ఉన్నదంటే ఈ కాలుష్యాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా E20 కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇథనాల్ వినియోగంపై టెన్షన్ నెలకొన్నది. ఈ ఇథనాల్ వాడడం వల్ల బైకులు చెడిపోతాయనో, లేకపోతే ఇంకా చాలా సమస్యలు వస్తాయి. మైలేజ్ చూస్తూ ఉన్నారు కానీ మైలేజ్ సమస్యలు వస్తాయి. కాలుష్యం ఒకటి గవర్నమెంట్ చూస్తూ ఉన్నది. మరి బైకులు చెడిపోయే అవకాశం కూడా ఉన్నది. మళ్ళీ ఆ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడాలంటే దానికి ఏదో చేంజ్ చేయాలంట, కార్పొరేటర్ అవన్నీ చేంజ్ చేసే పరిస్థితి ఉందట. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. E20 దెబ్బకు ఈవీల మార్కెట్ శాసిస్తున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ కలిపే విషయంలో అస్సలు వెనుకకు తగ్గబోమని కేంద్రం చెప్తా ఉన్నది. తొలుత 2030 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ తర్వాత లక్ష్యాన్ని 2025 వరకే కుదించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయించే పెట్రోల్కు 20% ఇథనాలు మిశ్రమం కలుపుతున్నారు. గతంలో 10% ఇథనాల్ కలిపేవారు. 2026 ఏప్రిల్ నుంచి BS6 వాహనాలు E20 ఇంధన వినియోగానికి అనుగుణంగా తయారు చేశారు. తద్వారా సదరు వాహనాల్లో 100 లీటర్ల ఇంధనాన్ని నింపితే అందులో 20 లీటర్ల ఇథనాలే ఉంటుంది. అయితే ఇథనాల్ వినియోగం ద్వారా వాహనదారులు అనేక భయాలున్నాయి. ఇథనాల్ శక్తి సాంద్రత పెట్రోల్ కంటే తక్కువ, అందువల్ల ప్యూర్ పెట్రోల్ ఇథనాల్ మిశ్రమ ఇంధనాల మధ్య వ్యత్యాసం ఉంటుందని వాహనదారులు చెప్తున్నారు. పెట్రోల్ సాంద్రత ఎక్కువ కాబట్టి ఎక్కువ శక్తిని ఇస్తుంది, ఇథనాల్ సాంద్రత తక్కువ అయినందున తక్కువ శక్తిని ఇస్తుంది అంటున్నారు. తద్వారా మైలేజ్ తగ్గిపోతుందనే ఆందోళన వాహనదారులను వెంటాడుతుంది. దీంతో పాటు విత్తనాలు వాడితే ఇంజన్ దెబ్బతింటుందని, నిర్వహణ ఖర్చు పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. ఇక పాత వాహనంలో ఈ ఇథనాల్ మిశ్రమం ఉందని ఇంధనాన్ని వాడితే, ఇప్పుడు కొత్త వాహనాలు అంటే BS6 ఇథనాల్ కలిపిన వాడినా ఏం కదట. కానీ మరి పాత వాహనాల సంగతి ఏందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. E20 వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతాయని వాహనదారులు అంటున్నారు. అయితే వాహనదారుల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వను కాపాడుకోవడం, దిగుమతులను తగ్గించుకోవడం, విదేశీ మారకాన్ని పైనే ప్రభుత్వం దృష్టి పెడుతోంది. అందుకే పెట్రోల్ ఇథనాల్ మిశ్రమాన్ని కలిపే విషయంలో అస్సలు వెనుకకు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ వాహనాలు బదులు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే వారి ఫోకస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. ప్రభుత్వం కూడా ఈవీలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తోంది. ఈవీ వాహనాల కొనుగోళ్లపై సబ్సిడీని అందిస్తోంది. ఎలక్ట్రికల్ వెహికల్స్పై 5% GSTనే విధిస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు కల్పిస్తోంది. స్పీడ్లో ఈవీలకు రోడ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేస్తున్న సంస్థలు వాటిని కూడా తక్కువ ధరకే తమ డీలర్ల ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నారు. 45,000కే గ్రాఫిన్ బ్యాటరీతో టూ వీలర్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ₹60,000 పెట్టగలిగిన వారికి లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలు దొరుకుతున్నాయి. నిజంగా ఇప్పుడు వాస్తవానికి 45,000 నుంచి స్టార్ట్, లక్షకు 3 వెహికల్స్ ఇస్తున్నారు. మరి అది ఏ బ్యాటరీ ఏం కథనో తెలియదు, కానీ లక్షకు అయితే 3 వెహికల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పిండి తిరుగుటే అన్నట్టు డబ్బు తీరు బైక్ వస్తుంది. అయితే రోడ్ ఈ నంబర్ ప్లేట్ ఉండదు కాబట్టి ట్యాక్సీలు కూడా పెద్దగా ఉండవు, దొరుకుతున్నాయి. ఈ వాహనాలు 50 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ని ఇస్తుండడం గమనార్హం. ఇదే ఇథనాల్ పెట్రోల్ వాహనాలు అయితే 2 లీటర్లు పోస్తే 120 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు. కానీ ఈవీ వెహికల్స్లో పరిస్థితులు అందుకు భిన్నం. అత్యంత తక్కువ ఖర్చు, కేవలం ఛార్జింగ్ కోసం 2 యూనిట్ల విద్యుత్తును వాడితే చాలు.
అవి 100 నుంచి 150 కిలోమీటర్ల మైలేజ్ను ఇవ్వగలవు. ఇక కార్ల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత చౌక నుంచి అత్యుత్తమైన ఫ్యూచర్లు కలిగిన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్, సెడన్, ఎస్యూవి, ఎంపీవీ ఇలా పలు రకాల ఈవీ కార్లు మార్కెట్లోకి వచ్చినాయి. ఇవి ఒక్కసారి ఫుల్ ఛార్జ్తో 200 నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. డీసీ ఫాస్ట్ ఛార్జర్తో కొన్ని మోడళ్ళు 30 నుంచి 60 నిమిషాల్లోనే 20% నుండి 80% వరకు ఛార్జ్ అవ్వగలవు. దీంతో ఛార్జ్ అయిన వాహనదారులు లో ఛార్జ్ అయిన వాహనదారులకు కూడా ఇబ్బందులు ఏర్పడడం లేదు. చిన్న పట్టణాల్లో సైతం ఛార్జింగ్ పాయింట్స్ను కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహనాల్లో పెద్దగా శబ్దం కాలుష్యం ఉండదు. ఇటువంటి వాహనాలు అయితే ఆయిల్ చేంజ్లు, సర్వీసింగ్, ఇతరత్ర మెకానిక్ సమస్యలు అధికంగా ఉంటాయి. ప్రతినిత్యం ఇంధనం కోసం వాహనాలకు పెట్టుబడి పెట్టాల్సిందే. కాలుష్యం ఎక్కువే, కానీ ఈవీలో ఎలాంటి పరిస్థితులు లేకపోవడం అలాంటి పరిస్థితులు లేకపోవడం నిజంగా ప్లస్ పాయింట్ అనే పెట్రోల్ వాహనాలపై అనాసక్తిగా ప్రదర్శిస్తున్న వాహనదారులు క్రమంగా ఈవీల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తుండడం విశేషం అని ఒక వార్తనైతే చూస్తున్నాం. నిజంగా ఎప్పటికున్నా కానీ ఈవీలకు మారాల్సిందే. 100% ఇది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తామనంటే ఇంధనాన్ని తక్కువ వినియోగించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఇంధనాన్ని కాపాడుకోవాలనే దృష్ట్యా అడగోలు వాడుతూ ఉన్నారు. ఇంధనాలు కూడా రై అని తిరుగుడే కదా, మన తిరుగుడు ఎక్కువ అవుతుంది. మనం ఇప్పుడు గతంలో ఫోన్ లేనప్పుడు ఏం చేసినాం, ఉత్తరాలు రాసినాం. ఉత్తరాలు పోయి ఫోన్లు వచ్చినాక ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్లకే ఫోన్ చేసి ఎక్కడున్నావు ఇట్రా అనే కాడికి వస్తుంది. గట్లున్నది. ఏది కానీ ఫోన్ చేసుకునే పరిస్థితి, ఫ్రెండ్కి వేయాలని కానీ కింద ఉన్నా కానీ, ఒకవేళ 5 ఫ్లోర్ ఉన్నా కానీ కొందరికి ఫోన్ చేసే పరిస్థితికి వస్తుంది. గట్ల వచ్చింది అంటే ఇప్పుడు బైకులు కూడా పెట్రోల్ ఇష్టానుసారంగా మనం పోసి ఎటు పడితే దింపుతా ఉన్నాం, దేనికి పడితే దానికే దింపుతా ఉన్నాం. నడిచిపోవడం అనేది బంద్ చేసినాం. అందుకని వాహనం ఈ ఇంధనం అనేది బాగా వాడుతున్నాం కాబట్టి ఈవీలకు ట్రాన్స్ఫర్ అయితేనే బెటర్. ఎందుకంటే ఖర్చు కూడా తగ్గుతుంది. దాదాపుగా 2 యూనిట్ల కరెంటుతోనే 100 నుంచి 50 నుంచి 100 కిలోమీటర్లు లేకపోతే 150 కిలోమీటర్లు పోయే అవకాశం ఉంది. అతి తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ ఖర్చు మరి ఈవీ కూడా. కానీ ఈ బ్యాటరీలు అనేటివి లిథియం బ్యాటరీలు తీసుకుంటే బెటర్. దాన్ని ఉద్దేశించి మంచిగా మరి అంటే ఈ పెట్రోల్ కానీ దీన్ని వాడడం వల్ల ఏమైతే, డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే, పెట్రోల్ వాడడం వల్ల ముఖ్యంగా వాహనం దెబ్బతింటుంది. మైలేజ్ ఒకటే కాదు, వాహనం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇందులో అనేక సమస్యలు వెలువెత్తాయి. అంటే ఈ వాహనదారులు లేకపోతే వీళ్ళు యజమానుల సమస్యలు ఏది కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఒకటే, ఇంధనాన్ని సేవ్ చేయాలి, ఒకటి కాలుష్యాన్ని తగ్గించాలి. ఆ టార్గెట్ పెట్టుకున్నారు అంతే. దయచేసి మిత్రులారా, ఇది చూసుకోండి. మనకు కూడా సేఫే. ఈ ఈవీలు వాడితే మనకు కూడా సేఫే, ఎలక్ట్రికల్ వెహికల్ వాడితే మనకు కూడా సేఫే. కాకపోతే అది చూసుకునే దాని మంచి వెహికల్స్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.